ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాతృ కామర్స్. నేను మీ శ్రీను దేవరకొండ. సో ఈరోజు టాపిక్లో వచ్చేసి డెసిజన్ మేకింగ్. ఇది మనకు థర్డ్ యూనిట్లో డెసిజన్ మేకింగ్ చాప్టర్కు మనం ఈరోజు ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. సో డెసిజన్ మేకింగ్లో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేకింగ్ ఆర్ బయింగ్ అంటే మేకింగ్ మీన్ తయారు చేసుకోవడం, బయింగ్ మీన్ కొనుగోలు చేసుకోవడం. ఒక కంపెనీ వస్తువుని తయారు చేసుకొని సేల్ చేస్తే బెనిఫిటా, అదర్ కంట్రీస్ నుంచి కానీ అదర్ స్టేట్స్ నుంచి కానీ ఆ ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసుకొని బయట సేల్ చేస్తే బెనిఫిట్ అనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. పేజీ నెంబర్ C11లో ప్రాబ్లం నెంబర్ ఫస్ట్ వన్ మేక్ ఆర్ బై కనబడుతుంది కదా. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేట్స్ టు కోరమాండల్ కో లిమిటెడ్ విచ్ ప్రొడ్యూస్ వాషింగ్ మిషన్. కాస్ట్ ఫర్ యూనిట్ మెటీరియల్ 50, లేబర్ 25, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 10 రూపీస్, ప్రాఫిట్ 20 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 120. The production capacity of the factory is 10,000 units. At present, a supplier has offered to sell the same item for ₹95. Should the company produce the item or buy it from the supplier? Give reason. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే కోరమాండల్ లిమిటెడ్ ఏం తయారు చేస్తుందంటే వాషింగ్ మిషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. సో వాషింగ్ మిషన్ని ప్రొడ్యూస్ చేయడం అంటే మేకింగ్, అంటే తయారు చేసుకుంటాం. సో తయారు చేసుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇక్కడ ఇచ్చాడు. మెటీరియల్స్ 50 రూపీస్ అంట, లేబర్ 25, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15 రూపీస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 10 రూపీస్. సో ప్రాఫిట్ వచ్చేసి ఎంత, 20 రూపీస్ అంట. ఎంత, సెల్లింగ్ ప్రైస్ 120 రూపీస్ ఉన్నప్పుడు ప్రాఫిట్ వచ్చేసి 20 రూపీస్ వస్తుందంట. సో దానికి అదర్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ద ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఈజ్ 10,000 యూనిట్స్. సో ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అన్నాడు, 10,000 యూనిట్స్ అన్నాడు. సో అదేవిధంగా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అట్ ప్రజెంట్ ఏ సప్లయర్ హ్యాస్ ఆఫర్డ్ టు సెల్ ద సేమ్ ఐటమ్ ఫర్ 95 రూపీస్. ఇదే ఐటము బయట నుంచి కొనుగోలు చేసినట్లయితే, బయట సప్లయర్ నుంచి కొనుగోలు చేసినట్లయితే ఆ యొక్క ఐటమ్ ఎంత పడుతుందంట, మనకు 95 రూపీస్కి వస్తుందంట. సో దీన్ని మనం ఏమన్నాడు, షుడ్ ద కంపెనీ ప్రొడ్యూస్ ద ఐటమ్ ఆర్ బై. సో ఆ కంపెనీ ఆ యొక్క ఐటమ్ని మేకింగ్ మీన్ తయారు చేసుకోవాలా, లేదా బయట నుంచి కొనుగోలు చేయాలా అనే విషయాన్ని గివ్ రీజన్, అంటే ఆ యొక్క రీజన్ని మిమ్మల్ని తెలియజేయమంటున్నాడు. సో ఎస్టిమేషన్ వేయాలని మనం. షుడ్ ద కంపెనీ ప్రొడ్యూస్ ద ఐటమ్స్ ఆర్ బై ఇట్ ఫ్రమ్ ద సప్లయర్స్. అంటే సేమ్ ఆ యొక్క ఐటము బయట నుంచి తెచ్చుకుంటే మనకు ఎంత వస్తుంది, 95 రూపీస్ పడుతుంది. సో బయట నుంచి తెచ్చుకుంటే మనకు అవుట్ సైడ్ సప్లయర్ నుంచి మనం పర్చేజ్ చేసినట్లయితే 95 రూపీస్ వస్తుంది. సో మనం తయారు చేస్తే ఎంత వస్తుంది, తయారు చేసే ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది అనే విషయాన్ని మన ఎస్టిమేషన్ ద్వారా తెలియజేయాలి. ఎస్టిమేషన్ ద్వారా తెలియజేసి ఆ యొక్క వస్తువుని మేకింగ్ అంటే తయారు చేసుకోవడం మంచిదా, లేదా బయటి సప్లయర్ నుంచి పర్చేజ్ చేసి సేల్ చేయడం బెటరా అనే విషయాన్ని మీరు ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. మీరు ప్రాబ్లం విన్నారు కదా. సో ప్రాబ్లంలోకి వెళ్ళి ఫస్ట్ పర్టిక్యులర్, మేక్ ఆర్ బై. సో అంటే మేకింగ్ మీన్ తయారు చేసుకుంటే ఎంత కాస్ట్ వస్తుంది, బయింగ్ మీన్ పర్చేజ్ చేసినట్లయితే ఎంత కాస్ట్ వస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ పర్టికులర్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్, మెటీరియల్. ఏమి ఇచ్చాడు, మెటీరియల్. మెటీరియల్ ఎంత ఇచ్చాడు, కాస్ట్ 50 రూపీస్. బయింగ్లో ఏమీ లేదు, నిల్. నెక్స్ట్ లేబర్ కాస్ట్ ఎంత ఇచ్చాడు, 25 రూపీస్.
నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు? 15 రూపీస్. ఓకే, టోటల్ చేసేయండి ఒకసారి. 90 రూపీస్ వస్తుందండి, 90 రూపీస్. సో బయింగ్లో డాష్. సేమ్ నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేది మేకింగ్లో సేమ్ కాస్ట్ వస్తుంది. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది కదా. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేది మేకింగ్లో అయినా కానీ బయింగ్లోనైనా సేమ్ వస్తుంది. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేది చేంజ్ కావు, కాబట్టి ఇందులో తీసుకోవట్లేదు. నేను తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది, కాబట్టి ఇందులో నేను తీసుకోవట్లేదు. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేది మేకింగ్లో కానీ బయింగ్లో కానీ చేంజ్ అనేది కావు. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేది మారవు. ఓకేనా, కాబట్టి నేను ఇందులో తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇదే మేకింగ్ ఛార్జెస్ ఏమో మెటీరియల్ 50 రూపీస్, లేబర్ 25 రూపీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15 రూపీస్, మేకింగ్ ఛార్జెస్, టోటల్ ఓవరాల్ ఛార్జెస్ వచ్చేసి మనకు 90 రూపీస్ అవుతుంది. సేమ్ ఇదే ప్రోడక్ట్ని బయట నుంచి అవుట్ సైడ్ సప్లైస్ నుంచి కనుక సప్లై చేసుకున్నట్లయితే, అంటే కొనుగోలు చేసినట్లయితే ఎంత కాస్ట్ అని ఇచ్చాడు మనకు? అట్ ప్రెజెంట్ ఏ సప్లయర్ యాజ్ ఆఫర్ టు సెల్ ద సేమ్ ఐటమ్ ఫర్ 95 రూపీస్. సో purchase from outside supplier. సో పర్చేజ్ చేసినట్లయితే అవుట్ సైడ్ పర్చేజ్ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకు? మేకింగ్లో ఏమి రాదు. మేకింగ్లో ఆల్రెడీ 90 రూపీస్ అయిపోయింది, ఇక్కడ 90 రూపీస్ ఛార్జెస్ అయిపోయింది. ఇప్పుడు మేకింగ్లో డాష్. సో బయింగ్లో ఎంత వస్తుంది ఇప్పుడు మనకు? 95 రూపీస్. ఓకే, 95 రూపీస్ టోటల్ చేసేయండి. సో 95. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 90 and 95. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు? 120 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ అనేది 120 రూపీస్. అంటే ఈ యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి మేకింగ్ చేసి 95 రూపీస్, బయింగ్ చేసి మేకింగ్ చేసి 90 రూపీస్, బయింగ్లో 95 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120 రూపీస్. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందో చూద్దాం. ప్రాఫిట్ 120 మైనస్ 90 30 రూపీస్. సో 120 మైనస్ 95 25 రూపీస్. సో మనకు మెటీరియల్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కలిపి మనకు మేకింగ్లో 90 రూపీస్ వస్తుందండి. పర్చేజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేసినట్లయితే అదే వస్తువు మనకు 95 రూపీస్ వస్తుందండి. అంటే టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది? మేకింగ్లో 90 రూపీస్ ఛార్జ్ అవుతుంది, బయింగ్లో 95 రూపీస్ వస్తుంది. అంటే ఈ వస్తువుని బయట మనం సేల్ చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది? 120 రూపీస్ వస్తుంది. సో బయట 120 రూపీస్ మనం సేల్ చేసుకోవచ్చు. మరి బెనిఫిట్ ఏది ఉందండి మనకు? ఇప్పుడు మేకింగ్లో బెనిఫిట్ ఉందా, బయింగ్లో బెనిఫిట్ ఉందా? మేకింగ్లో మనకు ప్రాఫిట్ వచ్చేసి 30 రూపీస్ ప్రాఫిట్ ఉందండి. అది బయింగ్లో 25 రూపీస్ ఉంది. సో మనకు బెనిఫిట్ ఏంది ఇప్పుడు? మేకింగ్ అంటే వస్తువుని తయారు చేసుకొని బయట మనం సేల్ చేసినట్లయితే మనకు 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే బయట నుంచి కొనుగోలు చేసి మనం బయట సేల్ చేసినట్లయితే మనకు ప్రాఫిట్ 25 రూపీస్ వస్తుంది. కాబట్టి మనకు ఏది బెనిఫిట్ అంటే ఇందులో ప్రాఫిట్ మనకు మేకింగ్లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది కాబట్టి మేకింగ్ ఈజ్ బెనిఫిట్. ఓకే స్టూడెంట్, దీనికి మనము నరేషన్ రాయవలసి వస్తుంది. సో ఎటువంటి నరేషన్ అంటే మనం డెసిజన్ చెప్పాలి కదా. సో ఆ డెసిజన్ ఏ విధంగా చెప్పాలని చూడండి. ఫస్ట్ నరేషన్ నోట్ చేసి, సిన్స్ వేరియబుల్ expenses are lower than purchased price. The company should continue to make the product.
మేక్ ద ప్రొడక్ట్. ఈ కంపల్సరీగా నేరేషన్ రాయవలసి వస్తుందండి. ఈ నేరేషన్కు 2 మార్క్స్ ఉంటుందండి. సో ఏమి ఇచ్చాడు నేరేషన్? సిన్స్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లోవర్ దెన్ పర్చేజ్ ప్రైస్ ద కంపెనీ షుడ్ కంటిన్యూ టు మేక్ ద ప్రొడక్ట్. అంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అనేది పర్చేజ్ ప్రైస్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఆ యొక్క కంపెనీ వస్తువుని తయారు చేసుకోవడమే బెనిఫిట్.